యూపీఏ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నగదు బదిలీ పథకం వివిధ రాష్ట్రాల్లోని 20 జిల్లాల్లో అధికారికంగా ప్రారంభమైంది. కొన్ని రాయితీలు మినహా 26 పథకాలను వర్తింపజేసిన నగదు బదిలీని ఢిల్లీలో అట్టహాసంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ సామాన్యునికి నేరుగా లబ్ధి చేకూర్చే సువర్ణ పథకంగా అభివర్ణించారు. ఆధార్ కార్డుల నమోదు, పంపిణీల్లో జాప్యాన్ని నివారించి వాటిని వేగవంతం చేయడంపై కేంద్రం దృష్టి పెట్టింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నగదు బదిలీ పథకం దేశవ్యాప్తంగా 20 జిల్లాల్లో లాంఛనంగా ప్రారంభమైంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, పంజాబ్, కేంద్రపాలిత ప్రాంతాలైన పాండిచేరి, చండీగఢ్, డయ్యూ డామన్లో ఈ పథకం అమల్లోకి వచ్చింది. ప్రభుత్వ పథకాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీల్ని ఆధార్ కార్డుల ఆధారంగా నేరుగా లబ్ధిదారులకు అందించే లక్ష్యంతో ఈ పథకాన్ని మొదలుపెట్టారు. చమురు, వంట గ్యాస్, ఎరువులు, ఆహార రాయితీలు మినహా 26 పథకాలకు నగదు బదిలీని వర్తింపజేశారు. రాష్ట్రాలు కూడా తామిచ్చే రాయితీలు నగదు బదిలీ పథకం ద్వారా అందజేసే అవకాశం ఉన్నా అమలు నిర్ణయం మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేశారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఈ పథకాన్ని ప్రారంభించారు. నిధులు పక్కదారి పట్టడంతో పాటు వ్యవస్థలో అవినీతి నిర్మూలనకు ఈ పథకం తోడ్పడుతుందని చెప్పారు. सहायता को केंद्र की सरकार देती है और वो स्टेट गवर्नमेंट्स के माध्यम से की जाती हो। केंद्र की सरकार ने कुछ ऐसे 15-16 योजनाओं को कैश ट्रांसफर पर ट्रांसफॉर्म करने के आधार पर आधारित जो है నగదు బదిలీ పథకాన్ని ప్రలోభాల పథకంగా బీజేపీ అభివర్ణించింది. ఓటర్లను మభ్యపెట్టేందుకే దీన్ని అమలు చేస్తున్నట్టు ఆరోపించింది. चुनाव में लोगों को गुमराह करने के लिए और चुनाव में कहीं न कहीं इस सरकार को इस बात का एहसास हो गया है कि वो नाकामियों का पुलिंदा लेकर के लोगों के बीच नहीं जा सकती, तो इसलिए पैसा फेंक तमाशा देकर एक लालच दे करके, एक लॉलीपॉप दे करके इस तरह की योजनाओं की घोषणाएं की जा रही हैं। लेकिन मैं मानता हूं ये योजना चलने से पहले ही भहरा कर गिर पड़ेगी। నగదు బదిలీ పథకం అమలుకు ప్రతిబంధంగా మారిన ఆధార్ కార్డుల జారీ ప్రక్రియ వేగవంతానికి చర్యలు తీసుకోనున్నట్లు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ ఆహ్లూవాలియా తెలిపారు. ఆధార్ కార్డు ప్రభుత్వ పథకాలు పొందే లబ్ధిదారులకే తప్ప ప్రతి ఒక్కరికి తప్పనిసరి కాదన్నారు. ఆధార్ కార్డుల జారీని వేగవంతం చేయాల్సిందిగా కేంద్ర మంత్రి జయరాం రమేష్ విజ్ఞప్తి చేశారు.